హాయ్, నా పేరు విక్రమ్. నేను ఈ సొసైటీకి చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. అయితే నేను గత 9 సంవత్సరాల క్రితం గంజాయి అలవాటు చేసుకున్నాను. గంజాయి తాగినోడు ప్రతి ఒక్కడు ఎట్లా ఉంటాడంటే, అది తాగినంతసేపు వాడు ఒక కొత్త ఊహాలోకం. కాస్మోస్ అంటే ఎవరికో తెలుసో తెలియదో నాకైతే తెలియదు. బ్లాక్ హోల్, కాస్మోస్, అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఆకాశాన్ని మించి ఇంకా పైకి. ఇన్ కేస్ ఆఫ్ అది దొరకలేదు అని అనుకుంటే సైకాట్రిక్ అయిపోతాడు. అయితే నాకు నచ్చింది ఏంటంటే, మన ఇండియా సిస్టమ్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే తాగేటోడి మీద కేసులు అయితే, అమ్మేటోన్నేమో వాడిని డీలింగ్ పెట్టుకొని, వానితోటి కాంట్రాక్ట్ పెట్టుకొని, వాని దగ్గర డబ్బులు తీసుకొని తాగేటోడు మట గుడిసిపోవాలి. అరే ఢిల్లీలో సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఉంది కదా, తాగేటోంది తప్పు లేదు, వాడు బాధితుడు, వానికి జస్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, పేరెంట్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ గైడెన్స్, ఏదైనా ఒక గైడెన్స్ ఇవ్వాలి అని. అదంతేం లేదు. వీడు తాగిండు, దొరికిండు. అమ్మేటోళ్ళతో డీలింగ్ మాట్లాడుకుంటారు పోలీసు వాళ్ళు, అమ్మేటోన్ని వదిలేస్తారు, తాగేటోన్ని పట్టేసి లోపల దింగుతారు. ఇది మన ఇండియా సిస్టమ్. ఇంకా మెయిన్ తెలంగాణ సిస్టమ్ అయితే, రేవంత్ రెడ్డి అన్న నువ్వు వచ్చినావు, మరి ఏ మంచి జరిగిందో అయితే నాకైతే ఏం ఆలోచించినా కూడా ఏం అర్థం కావట్లేదు. అందరూ దోపిడి నా కొడుకులే, అందరికీ డబ్బు కావాలి, అందరూ దెంగుడు కావాలే. కానీ మా బాధ, డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళ ఒక్కని బాధ ఒక్కడ ఏమన్నా అంటే, డీ అడిక్షన్ సెంటర్స్ అంటారు, రిహాబిలిటేషన్స్ అంటారు, లేకుంటే ప్రిజన్ అంటారు. కేజ్ చేసి లోపల కస్టడీలు వేసి థర్డ్ డిగ్రీలు ఇస్తారు. ఇంకో మనిషి ఇంకెట్లన్నా సైంటిఫికల్గా కొంచెం ఆలోచిస్తే, అట్లా చేస్తే ఇంకా మనిషి ఇంకా 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 సైకాట్రిక్ అయిపోతాడు. అది ఈ సిస్టమ్ నాకు నచ్చలేదు. నాకు ఇండియా సిస్టమే కాదు, తెలంగాణ సిస్టమే కాదు, నాకు ఏ సిస్టమ్ నాకు నచ్చలేదు. నాకు ఈ సిస్టమ్ నచ్చలేదు కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా, అడ్వైజ్ చేస్తున్నా. డ్రగ్ ఎడిక్ట్ అయినోడిని జస్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాని బాధ, వాడు ఎందుకు డ్రగ్ ఎడిక్ట్ అయ్యిండు, దేనివల్ల అయ్యిండు, ఎందుకు అవుతుండు, అది తెలుసుకొని దానికి తగ్గ మెడిసిన్ ఉన్నాయి, ఆ మెడిసిన్ ఇచ్చేసేయాలి. లేదు మాకు ప్రమోషన్లు కావాలి, కేసులు చేస్తే మాకు ప్రమోషన్లు వస్తాయి, గొద్ద దెంగించుకుంటారా ప్రమోషన్లతోటి? ఎంతమంది యూత్, కాలేజీ పోరగాళ్ళని, అమ్మాయిలు కూడా గంజాయి తాగుతారు. అమ్మాయిలు అందరినీ లోపల తెంగండి. మీకు ప్రమోషన్లు కావాలి, మీకు డబ్బు కావాలి, ఇంకెందుకన్నా ఓ పని చేయండి, మీ పిల్లలందరినీ సెక్సువల్ వర్కర్స్ అంటారు. దానికి మీనింగ్ కూడా పోలీసు వాళ్ళకి తెలుసో తెలియదో, అసలు పోలీసు వాళ్ళకి చదువు రాదు నాకు తెలిసి, డబ్బులు పెట్టి వాళ్ళు జాబులు తెచ్చుకున్నాలే. సెక్సువల్ వర్కర్స్ కింద మీ పిల్లలను పంపించి అట్లా సంపాదించుకోండి, మా మీద వద్దు ప్లీజ్. రేవంత్ రెడ్డి అన్న, ఇది నీకు అర్థమైతే, ఇది నేను పోస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో. ఇది నా బాధ, ఒక్కని బాధ కాదు, చాలామంది బాధ, చాలామంది డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళ బాధ. ప్లీజ్ 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 అండర్స్టాండ్, we are also problem, please.